పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులిద్దరూ వేదికపైకి వచ్చారు. ఒకరికొకరు పూల దండలు వేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి పీటల మీద ఆసీనులై పురోహితుడి సూచనల ప్రకారం పెళ్లి తంతును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు వాష్రూమ్కు అని చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత తిరిగొచ్చి కాసేపటికి మళ్ళీ వాష్రూమ్కు అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ అలాగే వెళ్తుండటంతో పెళ్లి కూతురుకు అనుమానం వచ్చింది. మాటిమాటికి వాష్రూమ్కి ఎందుకు వెళ్తున్నాడో కనిపెట్టండి అంటూ తన కుటుంబీకులకు కనుసైగ చేసింది. దాంతో పెళ్లి కొడుకు చేస్తున్న పని తెలుసుకుని వధువు కుటుంబీకులు కంగు తిన్నారు. వాష్రూమ్ పేరు చెప్పి పెళ్లి కొడుకు వేదిక వెనకాల స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అతడిని తాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. వరుడు మడలో వేసిన పూలమాలను విసిరికొట్టింది. పెళ్లి కూతురు నిర్ణయంతో వధూవరుల కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఒకరినొకరు దూషించుకోవడమే కాక కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు కుటుంబాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. పెళ్లి రద్దయిపోయింది. శుభమా అంటూ పెళ్లి జరుగుతున్న వేళ పెళ్లి కొడుకు చేసిన పిచ్చి పని తీవ్ర గందరగోళానికి దారితీసింది. పీటల మీదే పెళ్లి ఆగిపోవడానికి కారణమైంది.